हिंदी में देखने के लिए वीडियो को बीच से स्किप करें। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి BLCL నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం చూసుకుంటే సూపర్వైజరీ ట్రైనీ పోస్టుల మీద వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. BLCL వచ్చేసరికి మనకి మినీరత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ నుంచి మనకి ఈ కంపెనీ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మినీరత్న PSU కంపెనీ. సో ఇది వచ్చేసరికి పర్మనెంట్ జాబ్స్ కోసం వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే డిప్లొమా ఎవరైతే మెకానికల్ చేశారో వాళ్ళు, అలాగే కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ నుంచి చేశారో వాళ్ళకి, అలాగే ఎలక్ట్రికల్ నుంచి చేశారో వాళ్ళకి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ చేశారో వాళ్ళకి, అలాగే పెయింట్ అండ్ సర్ఫేస్ కోటింగ్ ప్రింటింగ్ టెక్నాలజీ నుంచి, అలాగే లెదర్ టెక్నాలజీ డిప్లొమా ఎవరైతే రెస్పెక్టివ్ బ్రాంచెస్ నుంచి చేశారో వాళ్ళకి ఈ పోస్ట్ నోటిఫికేషన్ అయితే ఎలిజిబిలిటీ మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన పోస్టులు చూసుకుంటే ఇక్కడ పోస్టు, అలాగే లొకేషను, తర్వాత మనకి డిస్ప్లేను, వేకెన్సీస్, పొజిషన్ కోడ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా మనం మెకానికల్ చూసుకుంటే సిలవాసా లొకేషన్ నుంచి 3 పోస్టులు, ముంబై నుంచి 4 పోస్టులు, కోల్కతా నుంచి 1 పోస్టు, చెన్నై నుంచి 1 పోస్టు ఉండడం జరిగింది. అలాగే కెమికల్ పెట్రోకెమికల్ మనం చూసుకుంటే సిలవాసా నుంచి 3 పోస్టులు, కోల్కతా నుంచి 3 పోస్టులు, చెన్నై నుంచి 6 పోస్టులు. అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ మనం చూసుకుంటే సిలవాసా నుంచి 1 పోస్టు, కోల్కతా నుంచి 1 పోస్టు, ఎలక్ట్రికల్ మనం చూసుకుంటే చెన్నై నుంచి 2 పోస్టులు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ మనం చూసుకుంటే ముంబై నుంచి 1 పోస్టు, సిలవాసా నుంచి 1 పోస్టు. అలాగే ఇప్పుడు పెయింట్ సర్ఫేస్ కోటింగ్ ప్రింటింగ్ టెక్నాలజీ మనం చూసుకుంటే ముంబై నుంచి 2 పోస్టులు, సిలవాసా నుంచి 1 పోస్టు. అలాగే లెదర్ టెక్నాలజీ మనం చూసుకుంటే చెన్నై నుండి మనకి 2 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం మనం ఇక్కడ చూడగలం 32 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసరికి ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే BE, BTech, ME, MTech చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరికున్నా ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిప్లొమా మీరు ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో, OBC కేటగిరీస్ ఉన్నారో 60% మీకు ఫైనల్ అగ్రిగేట్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 50% వచ్చేస్తే మనకి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి నోటిఫికేషన్కి అవసరం అయితే లేదు. సో ఎవరైతే డిప్లొమా ఆల్రెడీ కరెంట్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోగలరు. ఇక మనం చూసుకుంటే మీ ఏదైతే డిప్లొమా ఉందో వాళ్ళు AICT నుంచి కానీ, UGC నుంచి కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ అప్రూవ్ ఇన్స్టిట్యూట్ నుండి మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ లేదు. అలాగే మినిమం ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్. సో రిలాక్సేషన్ మీ అందరికీ తెలిసిందే, OBCకి వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో 25 + 3 20 ఇయర్స్ వరకు 28 ఇయర్స్ వరకు OBC క్యాండిడేట్స్ అప్లై చేసుకోగలరు. అలాగే ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ ఉన్నారో 30 ఇయర్స్ వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 1 ఇయర్ ఫస్ట్ మీకు ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ మనం చూసుకుంటే క్లాస్ ఆఫ్ సిటీ మీరు ఏవైతే పోస్ట్ పెట్టుకుంటున్నారో ఆ పోస్ట్ ఏదైతే లొకేషన్లో ఉందో దాన్ని బట్టి మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో క్లాస్ XCTకి మనం చూసుకుంటే 26,000, అలాగే YCTకి మనం చూసుకుంటే 24,500, ZCTకి మనం చూసుకుంటే 23,000 మీకు 1 ఇయర్కి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు లంచ్ అలవెన్సెస్ డైలీ 40 రూపీస్ పర్ డే మీకు లంచ్ అలవెన్సెస్ కూడా మీకు రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు లీవ్స్ కూడా 10 సిక్ లీవ్స్, అలాగే 20 ఇయర్ లీవ్స్ కూడా మీకు ఉండడం జరుగుతుంది. అలాగే మీకు 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత మీకు జూనియర్ ఆఫీసర్ అనే డిజిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ ఆఫీసర్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ జూనియర్ ఆఫీసర్లో మీకు 1 ఇయర్ ప్రొబేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ ప్రొబేషన్ తర్వాత మీకు ఈ బేసిక్ అయితే రావడం జరుగుతుంది. ఈ బేసిక్ తర్వాత మీకు ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్, అలాగే మీ జాబ్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. 24 జూన్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. 22 జూలై వరకు మనకి అప్లికేషన్ అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఏదైనా ఫర్దర్ కమ్యూనికేషన్ మీరు డే టు డే మీ మెయిల్ ఐడి కానీ, అలాగే రెస్పెక్టివ్ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో కానీ మీరు చెక్ చేసుకోగలరు. అలాగే ఇంకో మెయిన్ పాయింట్ చూసుకుంటే ఇటువంటి క్యాండిడేట్స్ SC కానీ, ST కానీ, OBC కానీ, జనరల్ కానీ ఎవరికి ఇందులోని ఫీజు అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం లేదు. అందరూ ఈ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోగలరు. ఎటువంటి ఫీజు కూడా ఈ నోటిఫికేషన్కి లేదు. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మీరు ఇక్కడ PDF ఫార్మాట్లో కానీ లేదా JPG ఫార్మాట్లో కానీ మ్యాక్సిమం ఫైల్ సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. అలాగే అప్లై చేసిన తర్వాత మీకు వచ్చిన అప్లికేషన్ ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారో అవన్నీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఇక్కడ మనకి ఒక అడ్రస్ అయితే మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అడ్రస్ మీరు ఇక్కడ పంపించాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ కూడా నేను మీకు ఫర్దర్గా అయితే చెప్పడం జరుగుతుంది. రిజర్వేషన్ మనం ఆల్రెడీ
డిస్కషన్ అయితే చేయడం జరిగింది. 25 ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు. అలాగే రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 30 సంవత్సరాలు, ఓబీసీ వచ్చేసరికి 28 సంవత్సరాల లోపు అప్లై అయితే చేసుకోగలరు. సో ఇక్కడ మనకి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ మనకి కావాలనుకుంటున్నారో వాళ్ళకి రెస్పెక్టెడ్ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే మనకి 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి సర్టిఫికేట్ పొంది ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ మనకి ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్ బేసిస్ మీద మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో మెయిన్ పాయింట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సెంటర్, ఎగ్జామ్ సెంటర్ మనం చూసుకుంటే సిలబస్ ఒక సెంటర్, అలాగే ముంబై మహారాష్ట్ర నుంచి మనకి తలోజా సెంటర్, తమిళనాడు నుంచి మనం చూసుకుంటే చెన్నై సెంటర్, వెస్ట్ బెంగాల్ నుంచి కలకత్తా, ఢిల్లీ, ఈ 5 సెంటర్లు మనకి ఎగ్జామ్ సెంటర్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోగలరు. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ మనకి ఆబ్జెక్టివ్ టైపు పెన్ అండ్ పెన్సిల్ అంటే ఓఎంఆర్ బేసిస్ మీద మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఒకసారి మీరు పోస్ట్ లొకేషను అలాగే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ అయితే మనకి ఉండవు. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అదే ఫైనల్. హౌ టు అప్లై ఆల్రెడీ నేను అప్లై ఆన్లైన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఏదైతే మీరు అప్లై చేశారో ఆ అప్లికేషన్తో పాటుగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేశారో అవన్నీ ప్రింట్ తీసి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇక్కడ ఇచ్చిన ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పోస్ట్ చేయగలరు. సో దీనికి మనకి ఈ ప్రాసెస్కి మనకి వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేటు 29 జూలై 25. 29 జూలై లోపు మీరు అప్లై చేసిన డాక్యుమెంట్స్తో పాటు అన్నీ మీరు ఈ అడ్రస్కి అయితే పంపించగలరు. సో లాస్ట్ డేట్ మనం అప్లికేషన్ చూసుకుంటే 22తోనే మనకి అప్లికేషన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. బట్ వీళ్ళు స్పీడ్ పోస్ట్ అయితే ఏదైతే మీరు పోస్ట్ చేస్తారో ఆ పోస్ట్ రీచ్ అవ్వడానికి 29 జూలై వరకు వీళ్ళు ఇక్కడ టైం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మీకు డేట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది బిఎల్సిఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషను. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ఎక్జర్ 1 కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎన్ఎక్జర్ 1 కూడా మీరు ప్రింట్ చేసి మీ పేరు, అప్లికేషన్ నెంబరు, జాబ్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఏవైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేశారో అక్కడ ఎస్ కానీ ఎస్, లేదంటే నువ్వు అయితే నో, ఇవన్నీ అటాచ్ చేసి మీరు ఇక్కడ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆల్ డాక్యుమెంట్ మస్ట్ బి సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ డేటెడ్. సెల్ఫ్ అటాచ్ చేసి డేట్ కూడా మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్सक्राइब చేసుకోకపోతే सब्सक्राइब చేసుకోండి. हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। बीएलसीएल से जो डिप्लोमा किया है उनके लिए सुपरवाइजरी ट्रेनी पोस्ट के लिए वैकेंसी आया हुआ है। ये है परमानेंट वैकेंसीज के लिए नोटिफिकेशन आया हुआ है। जो बंदा डिप्लोमा किया है उनके लिए नोटिफिकेशन सूटेबल होगा। सबसे पहले हम पोस्ट हम देख सकते हैं सुपरवाइजरी ट्रेनिंग डिप्लोमा जो बंदा मैकेनिकल से किया है वो सिलावासा में 3 वैकेंसी है और मुंबई में 4 वैकेंसी, कोलकाता से 1 वैकेंसी और चेन्नई में 1 वैकेंसी के लिए वैकेंसी आया हुआ है। और जो डिप्लोमा इन केमिकल और पेट्रोकेमिकल से किया है उनके लिए सिलावासा में 3 वैकेंसी है और कोलकाता में 3 वैकेंसी है और चेन्नई में 6 वैकेंसी है। और जो बंदा डिप्लोमा इलेक्ट्रिकल से किया है तो उनके लिए सिलावासा में 1 वैकेंसी है, कोलकाता में 1 वैकेंसी और चेन्नई में 2 वैकेंसी है। और जो डिप्लोमा इलेक्ट्रॉनिक्स एंड इलेक्ट्रिकल से किया है जो मुंबई में 1 वैकेंसी और सिलावासा में 1 वैकेंसी। और डिप्लोमा इन इंजीनियरिंग पेंटिंग और सरफेस कोटिंग प्रिंटिंग टेक्नोलॉजीज किया है मुंबई में 2 वैकेंसी और सिलावासा में 1 वैकेंसी के लिए वैकेंसी नोटिफिकेशन आया हुआ है। और जो बंदा डिप्लोमा लेदर टेक्नोलॉजी से किया है उनके लिए 2 वैकेंसी के लिए नोटिफिकेशन आया हुआ है। टोटल 32 वैकेंसी के लिए इन्होंने वैकेंसी निकाला हुआ है। तो ये पोस्ट जो है जो अब देख सकते हैं सुपरवाइजरी ट्रेनिंग के लिए सबसे पहले नोटिफिकेशन आया हुआ है। इसके लिए ओनली डिप्लोमा इज मैंडेटरी है, डिप्लोमा ज़रूरी है। उसके अलावा आप लोग बीई बीटेक अगर एमई एमटेक किया तो ये लोग हायर एजुकेशन के लिए एलिजिबिलिटी नहीं है, ओनली डिप्लोमा करना चाहिए। बस डिप्लोमा जिसके पास है वो अप्लाई कर सकता है। इसके अलावा अगर बीटेक भी कर लिया तो वो अप्लाई नहीं कर पाएगा क्योंकि ओनली ये डिप्लोमा ही मांगा है, हायर एजुकेशनल क्वालिफिकेशन एलिजिबिलिटी नहीं है। और डिप्लोमा मिनिमम 60% ओबीसी और जनरल कैटेगरी में होनी चाहिए और 50% एससी एसटी कैंडिडेट्स के लिए ये परसेंटेज मांगा गया है। और जो भी बंदा डिप्लोमा ओपन और डिस्टेंस लर्निंग से किया है वो एलिजिबिलिटी नहीं है। और जो बंदा डिप्लोमा ऑलरेडी फाइनल सेमेस्टर या फाइनल सेमेस्टर में है वो भी अप्लाई कर सकता है इस वैकेंसी के लिए।
तो जो भी आपका डिप्लोमा है वो एआईसीटी से या यूजीसी से या स्टेट या सेंट्रल गवर्नमेंट अप्रूव्ड होनी चाहिए सर्टिफिकेट। यहाँ आप लोग देख सकते हैं हायर टेक्निकल क्वालिफिकेशन लाइक ग्रेजुएशन इंजीनियर, बीटेक, एमटेक, एमई, बीई इक्विवेलेंस आर नॉट अलाउड। जो बंदा डिप्लोमा किया है वही इस पोस्ट के लिए एलिजिबल है। तो अब एज हम देख सकते हैं जो भी जनरल कैटेगरी है वो 25 साल के अंदर होनी चाहिए एज ऑन 22/6/2025। तो बाकी रिलैक्सेशन जो है ओबीसी कैंडिडेट के लिए 3 साल है और SC/ST कैंडिडेट्स के लिए 5 साल है। तो सेलेक्टेड कैंडिडेट्स के लिए जो भी बंदा सिलेक्शन होगा उनका पहले साल में ट्रेनिंग होगा। जो ट्रेनिंग में आपको जो एक्स सिटी में जो पोस्टिंग आएगा तो उनको 26,000 स्टाइपेंड मिलेगा और जो वाई सिटी में आएगा वो 24,500 मिलेगा और जो जेड सिटी का है वो 23,000 का उनका स्टाइपेंड मिलेगा। आफ्टर 1 साल के बाद आपको ये लंच अलाउंसेस भी आपको हर दिन 40 रुपये आपका अटेंडेंस के हिसाब से लंच अलाउंसेस भी है। उसके बाद जो बंदा 1 साल का ट्रेनिंग खत्म होने के बाद आपको दिया जाएगा जूनियर ऑफिसर डिजिग्नेशन। तो जूनियर ऑफिसर में आने के बाद आप लोग का और 1 साल प्रोबेशन होगा। आफ्टर प्रोबेशन आपका ये पे स्केल आपको दिया जाएगा। उसके बाद आपका जॉब भी यहाँ कंफर्म हो जाएगा। उसके बाद आप लोग का सब CTC, बेसिक पे, DA, HRA, मेडिकल सब कुछ आपको मिलना शुरू हो जाएगा। तो ये वैकेंसी जो है ऑनलाइन में आपको फॉर्म भरना पड़ेगा। एप्लीकेशन ऑलरेडी खुल गया है और लास्ट डेट हम देख सकते हैं 22 जुलाई 2025 में तक फॉर्म भर सकते हैं। जो भी इंटरेस्टेड कैंडिडेट्स है मैं लिंक डिस्क्रिप्शन में प्रोवाइड करता हूँ, आप लोग वहीं से अप्लाई कर सकते हैं। और दूसरा और एक अच्छी चीज़ है कि किसी कैंडिडेट से इन्होंने पैसा एप्लीकेशन फीस कलेक्ट नहीं कर रहा है। जो सब ये सभी लोग ये पोस्ट के लिए अप्लाई कर सकते हैं जो डिप्लोमा इलेक्ट्रिकल, इलेक्ट्रॉनिक्स, मैकेनिकल और पेट्रोकेमिकल से किया हुआ है वो सब लोग ये पोस्ट के लिए अप्लाई कर सकते हैं। किसी का ये एप्लीकेशन फीस यहाँ पे नहीं है। जनरल ओबीसी कैंडिडेट्स के लिए भी कोई फीस यहाँ पे नहीं है। अप्लाई करते समय ये जो भी डॉक्यूमेंट यहाँ मांग रहा है वो आपको अपलोड करना पड़ेगा। अपलोड करने के बाद जो अपलोड किया वो सब डॉक्यूमेंट्स और जो एप्लीकेशन सबमिट करने के बाद वो एप्लीकेशन सब कुछ आपको बाय पोस्ट आपको भेजना पड़ेगा। वो भी मैं बताऊंगा कि कहाँ भेजना है, कब भेजना है। तो रिलैक्सेशन ऑलरेडी मैंने बता दिया हूँ, 25 साल जनरल कैटेगरी के लिए और 28 साल जो है ओबीसी कैंडिडेट्स के लिए और 30 साल जो है SC/ST कैंडिडेट्स के लिए रिलैक्सेबल है। जो बंदा EW से और OBC से अप्लाई कर रहे हैं वो करंट फाइनेंशियल ईयर का सर्टिफिकेट आपके पास होनी चाहिए। अगर नहीं है तो अप्लाई कर सकते हैं। तो रिटन एग्जाम, पहले रिटन एग्जाम होगा। तो सिलेक्शन प्रोसेस हम देख सकते हैं। पहले रिटन एग्जाम होगा, रिटन एग्जाम होगा वो भी OMR बेस्ड, ऑफलाइन में आपको रिटन एग्जाम होगा। तो रिटन एग्जाम का जो भी हॉल टिकट हो या आपका मेल में आएगा, नहीं है तो इन्होंने जो वेबसाइट लिंक प्रोवाइड किया है उसमें आपको हॉल टिकट देखने को मिलेगा। और एग्जाम सेंटर आप लोग देख सकते हैं कि सिलावासा में एग्जाम सेंटर है और महाराष्ट्र से तलोजा, ग्रेटर मुंबई में भी एक एग्जाम सेंटर दिया है और तमिलनाडु से चेन्नई में एग्जाम दिया है सेंटर और वेस्ट बंगाल में कोलकाता एग्जाम सेंटर दिया है और दिल्ली में भी एग्जाम सेंटर दिया हुआ है। टोटल 5 एग्जाम सेंटर इन्होंने टेस्ट सेंटर दिया हुआ है। एग्जाम आप लोग को OMR बेसिस में एग्जाम होगा, वो भी यहाँ पे आप लोग देख सकते हैं। यहाँ आप लोग देख सकते हैं मोड ऑफ सिलेक्शन एंड नेचर ऑफ क्वेश्चन पेपर। तो एक सिंगल पेपर आपको क्वेश्चन पेपर होगा, वो भी ऑब्जेक्टिव टाइप में होगा, मल्टीपल चॉइस क्वेश्चंस होगा। उसमें आपको पेंसिल पेंसिल पेपर मोड में यानी कि OMR बेस में आपको क्वेश्चन पेपर होगा। एग्जाम भी OMR बेस में ही होगा। एक बार आप लोग ऑनलाइन में अप्लाई करते समय अपना एलिजिबिलिटी क्राइटेरिया देख लीजिए। उसके बाद जो लोकेशन में अप्लाई कर रहे हो और जो एग्जाम सेंटर सेलेक्ट कर रहे हो बिफोर सबमिटिंग द एप्लीकेशन आप लोग एक बार क्रॉस चेक करके एप्लीकेशन सबमिट कर लेना। एक बार आप लोग सबमिट करने के बाद कोई एडिट नहीं होगा। तो हाउ टू अप्लाई ऑलरेडी मैंने बता दिया हूँ कि कैसे अप्लाई करना है, ऑनलाइन में अप्लाई करना है। अब यहाँ पे देख सकते हैं जो बंदा ऑनलाइन में अप्लाई करेगा उसके बाद एप्लीकेशन उनको मिलेगा और अप्लाई करते समय जो डॉक्यूमेंट उन्होंने अपलोड किया है ऑनलाइन एप्लीकेशन में
उसको भी प्रिंट निकाल के और एप्लीकेशन भी प्रिंट निकाल के सेल्फ अटेस्टेड करके, ठीक है, सेल्फ अटेस्टेड करके ये जो एड्रेस दिया है उनको भेजना पड़ेगा। वो भी 29 जुलाई 2025 के अंदर आपको एप्लीकेशन यहाँ पहुँचना चाहिए इस एड्रेस में, तभी आपको रिटन एग्जाम में शॉर्टलिस्ट भी होगा। तो यहाँ दिया हुआ है, देख सकते हैं, दी लिस्ट ऑफ डॉक्यूमेंट्स टू बी सेंड एज पर द लिस्ट अटैच्ड एनेक्सर 1, द सेम इज रिक्वायर्ड टू रीच द गिवन एड्रेस हार्ड कॉपी विद इन 29 जुलाई 2025। लास्ट डेट जो है 22 जुलाई है, पर ये जो ऑफलाइन में जो आप लोग पोस्ट कर रहे हो ना, उसके लिए उन्होंने 29 जुलाई तक आपको डेट दिया हुआ है। ऑनलाइन एप्लीकेशन के लिए ऑलरेडी मैंने एक्सप्लेन किया हूँ। तो एनेक्सर 1, ये एनेक्सर 1 भी आपको पोस्ट में भेजना पड़ेगा विथ एप्लीकेशन और बाकी डॉक्यूमेंट के साथ। या आपका नाम और एप्लीकेशन नंबर और जॉब कोड, उसके बाद जो भी आपका डॉक्यूमेंट यहाँ अपलोड किया है और अटैच भी किया है वो यहाँ पे सबमिटेड यस और नो लिख के सब आपको अटैच करना पड़ेगा। यहाँ पे आप देख सकते हैं ऑल डॉक्यूमेंट मस्ट बी सेल्फ अटेस्टेड एंड डेटेड, तो सेल्फ अटेस्टेड भी करना पड़ेगा, उसके साथ में डेटेड भी लिखना पड़ेगा। तो ये है BLCL का नोटिफिकेशन।